బాబుగారు, ఎన్నాళ్ళలా వీధి ముఖం చూడకుండా దుఃఖం కూడగట్టుకునుంటారు? పోయినమ్మగారు తిరిగి రారు కదా! చిన్నబాబు కోసమైనా మీరు తిరిగి మనుషుల్లో పడాలి హెచ్చరించాడు వెంకన్న రాముని. అంతా కలలా కరిగిపోయిందిరా వెంకన్న. ఇప్పటికీ నేను నమ్మలేకుండా ఉన్నాను. నాకే అంతా అయోమయంగా ఉంది రాంబాబు. నన్ను ఊరుకు పంపించేశారు. ఎవడో ఆనందట ఇంట్లోకొచ్చాడు. నేనొచ్చేసరికి అంతా అయిపోయింది బాబు. తలుచుకుంటున్న కొద్దీ విచిత్రంగా తోస్తుంటుంది బాబు. మనసు పరిపరి విధాలు పోతుంది అంటూ వాపోయాడు. చిక్కులు పడిన దారంలా ఉంది రామప్రభుకి పరిస్థితి. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. భార్యని మర్చిపోలేక, తల్లిని అనుమానించలేక, కొడుకుని దగ్గరకు తీయలేక బాధపడుతున్నాడు. మనసు రాయి చేసుకుని తిరిగి పనులు చూసుకోవడంలో నిమగ్నుడవడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు అతనికి అనిపించేది, కరుణ ఎక్కడైనా బ్రతుకుంటే తనని కలిసే ప్రయత్నమైనా చేయదా అని. ఇక కరుణ లేదని నిర్ధారించుకున్నాకే వృత్తే సర్వస్వం చేసుకున్నాడు. తలమునకలుగా రాజకీయాల్లోకి, ప్రముఖుల కార్యకలాపాల్లోకి దిగి అన్నీ మరిచిపోసాగాడు. అతని పలుకుబడి శీఘ్రగతిన పెరుగుతూ పోతోంది. కాని మానసికంగా చాలా కుంగిపోయాడు రాము. అతని గుండెల్లో ఎక్కడా తడి లేదు, పొడారిపోయింది. కొడుకును కూడా దగ్గరికి చేరనివ్వనంత కఠినుడిగా తయారయ్యాడు. అలాంటప్పుడే సుభద్రాదేవి భయపడేది. కాని ఆమెకు శ్రీనివాస్ లోకమైపోయాడు. వాడి పెంపకంలో తాను చేసిన దారుణాలు ప్రక్షాళితం అయిపోతాయేమోనని నమ్ముకుంది. ఎప్పుడైనా కొడుకుని దేనికైనా సంప్రదించాలని చూస్తుంది. కాని రాము చాలా ముభావంగా నన్నెందుకమ్మా అడగడం, నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి అనేస్తాడు. కొడుకు జీవితం మళ్ళీ కొత్త చిగుళ్ళు వేస్తుందన్న ఆశ పూర్తిగా పోయిందామెకు. అందుకే సుభద్రాదేవికి శ్రీనివాసే లోకమయ్యాడు. కరుణని దింపుకొని తనింటికే తీసుకువెళ్ళాడు రంగారావు. పెద్ద ఇల్లు. కరుణ కళ్ళు తెరిచి అంతా కలిగి చూసి ఎక్కడున్నాను నేను అనుకుంది. నీకేం పర్వాలేదు, నా ఇంట్లో ఉన్నావు, జ్ఞాపకం లేదు, రాత్రి నా పెట్టెలో ఎక్కావు జ్ఞాపకం చేశాడు రంగారావు. నాకేమైంది? నేనెందుకెంత ఒళ్ళు తేలిని నిద్రపోయాను? భయంగా అడిగింది. రంగారావు గట్టిగా నవ్వేశాడు. కలతపడిన అంతరంగాలకి గాఢ నిద్ర పట్టించే దివ్య ఔషధం ఒకటే ఉందమ్మాయి. నాకేం తోచక నీకు అదే ఇచ్చాను. ఒక్క ఉరుకున మంచం దిగి వీధి గుమ్మం దగ్గర నిలబడింది. ఎంత దారుణం! నిస్సహాయంగా నిలబడిపోయిన ఆడదానికి డ్రింక్ ఇస్తారా? అర్ధరాత్రి పూట దుండగులెవరో తరిమారని దారి తెలియక గుడ్డిగా రైలుపేటలోకి ఎక్కేశాను. అది అసలు అర్ధరాత్రి పూట ఒక ఆడపిల్లని ఎందుకు తరుముతారు రౌడీలు అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడింకా నువ్వు ఎవరన్నా ఆరా తీయాల్సి వస్తుంది. చూడు, ఇక్కడ నిన్నెవరూ అలాంటి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టరు. నిన్ను గురించి ఇష్టమైతే చెప్పు, లేకపోతే లేదు అంటూ కుర్చీలో కూర్చున్నారు. ఇంట్లో ఇంకెవరూ లేరా అడిగింది. ఒక స్త్రీ ఉంటే ఇంకో స్త్రీ ఉంటుందా? గట్టిగా నవ్వాడు. బాబుగారు, మీరలా నవ్వకండి. బాబుగారా? ఇంకా గట్టిగా నవ్వాడు రంగారావు. నన్నెవరూ ఇప్పటిదాకా అలా పిలిచిన ఆడది లేదు. నాకిష్టం ఉండదు కూడా. చూడు, నీకిష్టమైతే ఇక్కడే ఉండిపో. తిండికి బట్టకి లోటు రానివ్వను. బెత్తరపోయి చూసింది కరుణ. నువ్వు ఎక్కడికి బయట ప్రపంచంలోకి వెళ్ళినా దీనికోసమే కదా పోటుపడేది. అది నేనే ఇస్తాను, సరేనా అడిగాడు. వద్దు బాబుగారు, నా కుట్టినే మీరేం ఇవ్వద్దు. నాకేదైనా ఉద్యోగం చూపించండి అడిగింది. నువ్వెవరు, నేనెవరు? ఇవన్నీ ఒకరినొకరు అడగవలసినవి కాదు. మనిద్దరి జీవితాలు కలవని పట్టాలు. అంచేత ఈ వివరాలు అనవసరమే. నీకిష్టం వచ్చినన్నాళ్ళు ఉండు, కష్టం కలిగినాడు వెళ్ళిపో. నిన్ను నేనేం అడగను. అదేనా నువ్వు అమాయకంగా నన్ను బాబుగారు అనేసావు కనుక. లేకపోతే నిన్ను నా దానిగా ఉండమనేవాణ్ణి. చాలా సాధారణంగానే అన్నా పక్కనే పిడుగు పడ్డట్టు ఉలిక్కి పడింది కరుణ. బాబుగారు, ఏ ఆడకూతుర్లోనూ మీకు మీ కలగని పాపలు, పోయిన తల్లులు, తోబుట్టువులు కనిపించరా? జాలిగా అడిగింది. అడిగావు కనుక చెప్తున్నాను. నాకు ఆడదాని మీద గౌరవం లేదు. నేను ప్రేమించిన స్త్రీ నా కోసం ఆగలేదు. మా వాళ్ళు వంశప్రతిష్టకు తగిన దాన్నిచ్చి పెళ్లి చేస్తే లేచిపోయింది. డబ్బు రోకలు విసిరితే కాకుల్లో వాలుతున్నారు పిల్లలు. ఏం చూసి గౌరవించమంటావు? ఏమీ అనలేక తల వంచింది కరుణ. మీ కండిషన్స్కి నేను కట్టుబడకపోతే? రంగారావు నవ్వేశాడు. నీ ఇష్టమన్నానుగా. నాకెందుకో నువ్వంటే అభిమానం కలుగుతోంది. పగిలిపోతాయి అన్నంత వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో కళ్ళు రక్తం చిమ్మి ఒక్క పొరుగునొచ్చి లోపల నిలబడగానే అయ్యో అనిపించింది. అందుకే నీకు కాసేపైనా విశ్రాంతి కావాలని రమ్ము పోశాను. నీ మీద సదభిప్రాయం ఉండబట్టే కదా నిన్ను ఇంటికి తెచ్చాను. బాబుగారు, నాకు పని పెంచలేరా? నేను చదువుకున్నాను బాబుగారు. మీ దగ్గర ఉండడానికి భయం లేదు బాబుగారు. కానీ ఏటి చాటున పాలు తాగినా లోకం అనుమానిస్తుంది కాదంటారా? నేను అలసిపోయాను. నేనింక పరిగెత్తలేను.
చెడ్డవారే అయినా మీ దగ్గరే నాకు రక్షణ ఉంది, నన్ను వెళ్ళిపోమనకండి అంది. పోనీ ఇక్కడ పనివాళ్ల పేట ఉంది, అందులో చాలామంది మా ఫ్యాక్టరీ పనివాళ్లే. అక్కడుండి ఆ జనానికి ఏదైనా నేర్పగలిగితే నేర్పు. కొత్త ఆశ చిగురించింది కరుణలో. తప్పకుండా బాబుగారు అంది చాలా ఉత్సాహంగా. అది నువ్వనుకున్నంత సులభం కాదు. అక్కడి వాళ్ళు మూర్ఖులు, కర్కోటకులు. పందుల్లా బురదలో కుప్పల్లో పొర్లుతారే గాని ఎవరికి వారు సహాయం చేసుకోరు. కూలి డబ్బులు తాగుడికే చాలవు. వాళ్ళని ఎవరూ బాగు చేయలేరంటే అబద్ధం కాదు. కరుణ చాలా దృఢమైన కంఠస్వరంతో అంది. పర్వాలేదు బాబుగారు, వారిని మార్చగలిగితే నా జన్మ ధన్యమైందనుకుంటాను. లేదు, నేను వాళ్లలో కలిసిపోతాను, అంతే కదా అంది. అయితే పద, నీకక్కడ పెద్దని పరిచయం చేస్తాను. కానీ ఒకటి, నీకెప్పుడూ నా అండ ఉంటుంది, అది మరిచిపోకు. నువ్వు నచ్చావా, నీ మీద ఈగ వాలనివ్వరు. నిన్ను అనుమానించారా, అక్కడ మంచినీళ్ళు కూడా పుట్టవు అంటూ చేతికర్ర తీసుకుని రా అంటూ బయలుదేరారు. కరుణ ఆ మురికివాడలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఈ లోకాన్నే మరిచి వారి బ్రతుకులు బాగు చెయ్యాలని తన శక్తి ధారపోస్తోంది. అప్పుడప్పుడు లీలగా కంటి నీటి తెర కమ్మి కళ్ళు మసక కమ్మినా ఆ మురికివాడ పిల్లల్లోనే తన శ్రీనివాసుని చూసుకుంటూ దుఃఖం రాకుండా గుండెని రాయి చేసుకుంటూ బ్రతికేస్తోంది. కాలం వింతగా సాగిపోతోంది. కాలచక్ర పరిభ్రమణంలో వర్షాలు జరిగిపోతున్న చక్రాల కింద జనం పడి హాహాకారాలు చేసిన రథచోదకుడు కంచి జుళిపిస్తూనే ఉంటాళ్లా ఉంది. సుఖపడే వాళ్ళకి కాలం గడిచిపోతోంది, బాధలు పడేవారికి జరిగిపోతోంది. కాలగర్భంలో ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. కాని కరుణ తన కృషి మానలేదు. పసివాళ్లు పెద్దవాళ్ళు అవుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ మురికివాడకి మగుటం లేని రాణి, ఆదరించే దేవత, దారి చూపే దీప కళికగా తయారైంది కరుణ. కాని చిత్రం, ఆమె పేరు మట్టుకు ఎవరికీ తెలీదు. అంతా అమ్మ అనేవాళ్లే. తృప్తిగా కాలం గడుపుతోన్న లీలగా శ్రీనివాసు ఎంతే ఉంటాడో అని కరుణ అంతరాంతరాలలో అప్పుడప్పుడు పీకకపోలేదు. శ్రీనివాస్ లాయర్ అయ్యాడు. అతనికి నాయనమ్మంటే ఎంత లోకువో, తండ్రంటే అంత భయం. అందుకే నాయనమ్మని ఆట పట్టిస్తూ ఉంటాడు. తండ్రిని చూసి పులిని చూసినట్టు భయపడతాడు. బార్ కౌన్సిల్ పరీక్షలు కూడా ముగిశాక శ్రీనివాస్ ఆనందానికి హద్దుల్లేవు. చూస్తూ ఉండు, ఇంక ఈ ప్రపంచంలో అన్యాయానికి చోటు లేకుండా చేస్తాను అని ఓ రోజు కూర్చుని నాయనమ్మతో కబుర్లు చెప్తున్నాడు. ఫోన్ మోగింది. అదిరిపడి లేచింది సుభద్రాదేవి. 2 సార్లు మోగని నానమ్మ, నీ ఫోనేం అరిగిపోదులే అన్నాడు. లేక నాన్నగారు కోపడతారా అడిగాడు. శ్రీనివాస్ మాటలు వినిపించుకునే స్థితిలో లేదామె. ఫోన్లో వింటున్న కంఠస్వరం విని అదిరిపడుతూ రాంగ్ నెంబర్ అంటూ గట్టిగా అరిచింది. పెద్దమ్మ, మీ శ్రీనివాస్ తెచ్చిన శుభవార్త వింటున్న ఈ సందర్భంలో లేదనికిస్తారు కదూ అన్నాడు అవతల నుంచి ఆనంద్. రాంగ్ నెంబర్ అంటే నీకు కాదు, భయంగానే అరిచింది సుభద్రాదేవి. శ్రీనివాస్ నవ్వుతూ నానమ్మ వెనక్కి చేరి, రాంగ్ నెంబర్ అంటావే గాని ఫోను కింద పెట్టవేం నానమ్మ అంటూ ఆమె చేతిలో ఫోన్ అందుకుని హుక్కు మీద పెట్టేసి జేబులోంచి రుమాలు తీసి నానమ్మ ముఖం మీద చెమటలు తుడిచాడు. వెనక చిన్న దగ్గు వినిపించి నానమ్మ వెనక్కి వెళ్ళాడు శ్రీనివాస్. రామప్రభు క్లబ్బు నుంచి తిరిగొచ్చాడు. ఒరే రాము, మన శ్రీను కోర్టుకెళ్తాడురా ఆనందంగా చెప్పింది. గుడ్ శ్రీను, మన అయ్యర్ నిన్ను జూనియర్గా తీసుకుంటాడు, రేపే వెళ్ళి చేరు అనేసి మేడమెట్లు ఎక్కేశాడు. నానమ్మ, నాన్నగారు చాలా సీరియస్ కదూ, మా అమ్మే ఉంటేనా అన్నాడు. వద్దు బాబు, ఆ మాట ఎత్తకు, మీ నాన్న కోపం వస్తుంది అంది సీరియస్గా. ఈ మిస్టరీయే నాకు అర్థం కాదు నానమ్మ. ఎంతమందికి భార్యలు చనిపోలేదు, ఎంతమంది తల్లి లేని పిల్లలు లేరు, అంతా ఇలా తల్లి పేరెత్తకుండా బ్రతికారా నానమ్మ అంటూ అక్కడి నుంచి సాగిపోయాడు. సుభద్రాదేవి అలా టెలిఫోన్ దగ్గరే కుర్చీలో కూర్చుంది. ఆనంద్ జల్సాగా బ్రతుకుతున్నాడు. కావలసిన డబ్బు సుభద్రాదేవి దగ్గర నుంచి గుంజుతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న రకరకాల పాడు పనుల్లో ఇది ఒకటి అతనికి. సుభద్రాదేవికి క్షణం విశ్రాంతి లేకుండా పోయింది బెడదతో. వీడు చాలదన్నట్టు నర్సింగులు తాగి తాగి మాట్లాడితే ఇంటి మీదకొచ్చి పడుతున్నాడు. అన్ని పక్కల నుంచి ఉచ్చులు బిగిసినట్టు ఊపిరి సలపడం లేదు సుభద్రాదేవికి. అందుకే కాబోలు ఎవరు చేసిన కర్మకి వారు ఫలితం అనుభవించక తప్పదంటారు. ఆ రోజు సాయంత్రం శ్రీనివాస్ కారు లోపలికొస్తోంది. హెడ్లైట్లు ఆర్పకుండా ఒక కారు తమ గేట్లోంచి బయటకు దూసుకొచ్చింది. కారు పోర్ట్కోలాపి అక్కడే కూర్చున్న వెంకన్నని, ఎవరు వెంకన్న ఆ వచ్చి వెళ్ళేది అడిగాడు. కంటికి ఆనలేదు బాబు, కానీ ఆ నడక ఎవరో తెలిసిన మనిషిలా ఉంది, పెద్దమ్మ గారితో మాట్లాడి వెళ్ళాడు అన్నాడు.
చిన్నమ్మగారొచ్చి వెళుతుందనుకున్నాను తాత అన్నాడు. రేఖమ్మ ఏది బాబు అడిగాడు. రేఖకేదో కేసుందట తాత బోర్ అన్నాడు. అంతే కదా, దెబ్బలాడుకున్నారేమో అనుకున్నాను చిన్నబాబు. శ్రీనివాసు కోట్ అందుకున్నాడు వెంకన్న తాత. హాల్లోకొస్తూ ఎవరి నానమ్మ వచ్చి వెళ్ళింది అడిగాడు. ఎవరూ రాలేదే అనేసింది సుభద్రాదేవి. కాని శ్రీనివాస్ అనుమానంగా చూసేసరికి మౌనంగా అవును శ్రీను, నాన్న కోసం ఎవరో వచ్చారు, లేదంటే వెళ్ళిపోయాడు అంది. అలాగా అంటూ తన గదికేసి నడిచాడు శ్రీనివాస్. శ్రీనివాస్ మనసులో ఏవో తెలియని అనుమానాలు తలెత్తాయి. కాని ఎటూ తెలుసుకోలేని అయోమయంలో పడి కొట్టుకుంటున్నాడు. అతనికి ఆ క్షణంలో అనిపించింది, తండ్రి ఉండి లేడని, నాన్నగారి దగ్గర చనువే ఉంటే ఈ అనుమానాలతో అర్థం లేని ఆవేదనతో బ్రతకవలసిన అవసరం ఉండేది కాదు కదా అనుకున్నాడు. ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ విషయాలు వెంకన్న దగ్గర కూర్చుని తెలుసుకోవాలి అని శ్రీనివాస్ మనసు తహతహలాడడం మొదలుపెట్టింది. అతని అమాయకత్వం, మూఢత్వం చూసి రేఖ ఎప్పుడూ వేళాకోళం చేస్తూనే ఉంది. నానమ్మ ఏమంటుందని ఆలోచిస్తున్నావా అంటూ చిలిపిగా మొట్టుతూ హేళన చేస్తుంది. శ్రీనివాస్ రేఖ కోసం ఫోన్ చేశాడు. హాయ్ లాయర్ అంటూ పలకరించింది అవతల పక్క నుంచి రేఖ. రేఖ, ఈరోజు ఒక్కరోజే మనం ఫ్రీ, ఇంక రేపటి నుంచి బిజీ అన్నాడు శ్రీనివాస్. ఏం అంటూ బాధపడిపోతుంది డాక్టర్ రేఖ అనుకున్నాడు శ్రీనివాస్. కానీ రేఖది చిలిపి బుద్ధి, అందుకే గుడ్, ఆరోగ్యం కాస్త బాగుపడుతుంది. రేపటి నుంచి జూనియర్ అన్నమాట. శ్రీను, నాన్నగారంటే మాటలు కాదు, జాగ్రత్త. పుట్టి స్లేవ్ డ్రైవర్, రేపు కలుస్తాలే అంటూ ఇంకో 10 నిమిషాలు వీడుకోలు తీసుకునేందుకే అయిపోయింది. వెనక నుంచి మనవణ్ణి చూస్తూ ఆనందిస్తోన్న సుభద్రాదేవికి వీడింత వాడయ్యాడా అని ఆశ్చర్యం వేసింది. సరే పెట్టేస్తా అంటూ ఫోను పెట్టకుండా వింటోంది రేఖ. మళ్ళీ నీకు నేను ఫోన్ చేయకపోవచ్చు సీరియస్గా అన్నాడు శ్రీను. ఏం, ఎందుకని? ఎంత లాయరువైతే మటుకు అంత బిజీయా? ఇలా నువ్వు పెట్టేగానే తిరిగి ఫోన్ చేయనువచ్చు సీరియస్గా అన్నాడు. ఛే పో మొద్దు అంటూ ఫోన్ పెట్టేసింది రేఖ. రేఖ మాట అంటూ ఫోన్ పెట్టేశాడు. అతని ముఖంలో ఆనందం వెచ్చని ఆవిరిలా వ్యాపించింది. ఎవర్రా పలకరించింది సుభద్రాదేవి. రేఖ నానమ్మ, అర్థం కాలే అంటూ నానమ్మ పక్కన చేరాడు శ్రీనివాస్. మీరేం మాట్లాడుతున్నారని అర్థం అవడానికి నవ్వేసింది. ఇంకా నిద్రపోకుండా కూర్చున్నావేం నానమ్మ, లే అంటూ నానమ్మని ఆమె గదికేసి నడిపించాడు. ఆమెని పడుకోబెట్టి సాలువా కప్పుతూ పడుకో నానమ్మ అన్నాడు. నా తండ్రే, నాకెంత అదృష్టం పట్టిందిరా సీను, మనవడి ఆప్యాయతకి కరిగిపోయి అన్నారు సుభద్రాదేవి. అమ్మవి నాన్నవి నాకు నువ్వే నాయనమ్మ, నాకింకెవరు చెప్పు అనేసి తన రూమ్కేసి గబగబా నడిచాడు శ్రీనివాస్. ఆ మాట వెనక దాగున్న ఆవేదన గ్రహించలేనంత అమాయకురాలు కాదు సుభద్రాదేవి. కాని ఏం చేస్తుంది? రామప్రభు జీవితంలో మళ్ళీ ఎవరి పట్ల ప్రేమ కాని, కనీసం జాలి గాని ప్రదర్శించలేని రాతి మనిషిలా అయిపోయాడు. అతనికి ప్రపంచంలో ఎవరితోనూ సంబంధం లేదు, బాంధవ్యం అంతకన్నా లేదు. సుభద్రాదేవి ఎన్నోసార్లు ప్రయత్నించింది అతని మనసుకి దగ్గరగా వెళ్ళి కనీసం శ్రీనివాస్ కోసమైనా మనుషుల్లో తిరగమని అర్థించాలని. కాని రాము హృదయం చుట్టూ దట్టంగా చీకటి వల పరుచుకుంది. అందులో కరుణ జ్ఞాపకాలు పదిలపరుచుకుని నిర్లిప్తంగా బ్రతికేస్తున్నాడు. తన గదిలో కూర్చుని రేఖకి ప్రేమలేఖ రాయాలని తెగ తాపత్రయపడిపోతున్నాడు శ్రీనివాస్. తన హృదయంలో పరుచుకున్న ఒంటరితనానికి రేఖ విరుగుడు. ఈ సంగతి ఆ అల్లరి పిల్లకెలా చెప్పాలో తెలియక సతమతమైపోతున్నాడు. రాసి రాసి రాసిన కాగితాలు చించి అలసిపోతున్నాడు. ఆ ప్రశాంతంలో అతని మనసుకు అర్థం కాని ఎన్నో ఆలోచనలు ముసుళ్లలా లేచి ముసురుతున్నాయి. నిద్రలో గట్టిగా అరుస్తున్నారు సుభద్రాదేవి. ఎవరు అంటూ ఒక్క ఉదుటున్న నానమ్మ గదిలోకి పరిగెట్టాడు. నానమ్మ అంటూ తట్టి లేపాడు. ఎవరు ఎవరు అంటూ గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచింది సుభద్రాదేవి. నేనే నాయనమ్మ, ఎందుకంత భయపడ్డావు? మంచినీళ్ళు కావాలా అడిగాడు. శ్రీనివాస్ తల నిమురుతూ, వద్దు శ్రీను, ఏదో పీడకలొచ్చింది, వెళ్ళి పడుకో బాబు. నువ్వు నిద్రపో నాయనమ్మ, నీకు పీడకలు రావడం ఏమిటి, నువ్వు భయపడ్డమేమిటి, ఇన్సల్ట్ అంటూ దుప్పటి సరిగ్గా కప్పి వేసిన లైట్ ఆర్పాడు. ఆ చీకట్లో సుభద్రాదేవి అన్నీ మరచి నిద్రించాలని తాపత్రయపడ్డం ప్రారంభించింది. ఉదయం భోజనాల దగ్గర శ్రీనివాస్ పెళ్లి ప్రసక్తి చాలా భయపడుతూనే తెచ్చింది సుభద్రాదేవి. అంతా విని, నాదేముందమ్మా, మంచి కుటుంబం, సాంప్రదాయం, నీకు తగిన అంతస్తు, హోదా అన్నీ ఉన్న పిల్లయితే నువ్వే చేసేయ్ అంటూ చేయి కట్టుకుని లేచేశాడు రాము. రాము, అలా అంటే ఎలాగురా, నువ్వు కొంచెం పూనుకోవాలి గాని
ఇంకా సుభద్రాదేవి మాట పూర్తి కాకుండానే, ఏమీ అక్కర్లేద్దమ్మా, నా ఇష్టాలతో గాని వాడి ఇష్టాలతో గాని పనిలేదు. నీకు నచ్చిన పిల్లని చూడు, మళ్ళీ ఈ జీవితంలో కెలికి అశాంతి రేగనివ్వకు, అంతే చాలు అనేసి ఆమె మాట కోసమేనా ఆగకుండా వెళ్ళిపోయాడు. నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోయింది సుభద్రాదేవి. ఇన్సల్ట్ నానమ్మా, నీకు నచ్చిన పిల్లని చూడమంటారేంటి? నేనేం ఆడపిల్లనా? మధ్యన ఈయన గారి సలహా ఏంటి? నాకిష్టమైన పిల్లని చేసుకుని తీరతాను. సీను, నా దగ్గర కాదు, ఈ సంగతి మీ నాన్న దగ్గర చెప్పరా? నేనెందుకు చెప్పాలి? నాకేం కావలసిన చేయడానికి ఆ అమ్మాయి ఎలా ఉండేదో తెలీదు. నాన్నని దగ్గరగా వెళ్ళి పలకరించే ధైర్యం కూడా నేర్పలేదు నువ్వే అడుగు అంటూ విసురుగా కోట్ అందుకున్నాడు. శ్రీను, అలాగేరా, నాన్నని నేను ఒప్పిస్తానుగా. మొదటి రోజు లాయర్ అయిపోతున్నావు, వెళ్ళి నాన్నకు చెప్పు అంది బ్రతిమలాడుతున్నట్టు. నేనెందుకు చెప్పి వెళ్ళాలి అంటూనే తండ్రి గదికేసి నడిచాడు శ్రీనివాస్. చాలా తీక్షణంగా పుస్తకం చదువుతోన్న తండ్రికేసి రెప్ప వాల్చక చూశాడు. డాడీ నెమ్మదిగా పిలిచాడు. తలెత్తుతూనే ఎస్ ప్రశ్నించాడు రాము. నేను సీనియర్ దగ్గర జాయిన్ అవుతున్నాను, మీకు చెప్పి వెళదామని. గుడ్, గాడ్ బ్లెస్ యూ. నీ వృత్తి ఏదైనా దాన్ని పూర్తి మనసుతో చేపట్టు, అది నీ కనీస ధర్మం. చేసే పని మీద గౌరవం ఉంటే గెలుపు అదే వస్తుంది. అయ్యర్ని అడిగానని చెప్పు అనేసి తిరిగి పుస్తకంలో తలదూర్చాడు రాము. ఓ క్షణం అలాగే నిలబడి వెనక్కి తిరిగాడు శ్రీనివాస్. బాబు, మీరిలా మళ్ళీ బయటికి వెళుతున్నారా? ఈ హడావిడి, ఈ హంగామా అంతా రాంబాబు గారే గుర్తుకొస్తున్నారు బాబు అంటూ వెంకన్న సంబరపడిపోతూ కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు. అరే, నాన్నగారిలా సరదాగా ఉండేవారంటే నేను నమ్మలేను వెంకన్న. ఎప్పుడూ కొంపలంటుకుపోయినంత సీరియస్గా ఉంటారే. వెంకన్న బాధగా నిట్టూర్చాడు. ఆడబ్రతుకలా అయిపోయింది వాసుబాబు. ఈ రోజే కనుక మీ అమ్మగారు బ్రతుకుంటే ఎంత సంబరం చేసేదో. నీకు హారతులు పట్టేది, తీపి తినిపించేది, ఊరంతా చెప్పుకునేది. చిన్నబాబు, రాంబాబు కూడా బహుశా ఇదే అనిపించుంటుంది. కారెక్కండి బాబు. వెంకన్న భుజం మీద చేయి వేసి నొక్కుతూ, వస్తాను వెంకన్న. ఓ రోజు నీతో కూర్చుని అమ్మ గురించి అంతా వింటాను, వినాలనుంది అని కారెక్కి కూర్చున్నాడు. వెంకన్న కారు గేటు దాటేదాకా అలాగే చూస్తూ నిలబడిపోయాడు. అయిందా నీ సోదా? ఎన్నిసార్లు చెప్పాను నీకు వాడితో ఈ గొడవ మాట్లాడద్దని? విసుక్కుంది సుభద్రాదేవి. బిక్క చచ్చిపోయాడు వెంకన్న. పొరపాటైపోయిందమ్మా, ఈరోజు మరిచిపోయాను అంటూ తోటకేసి వేగంగా సాగిపోయాడు. శ్రీనివాస్ అంత విసురుగాను కారు అయ్యరింటి ముందు ఆపాడు. దిగి కారు తలుపు విసురుగా విసిరి మూశాడు. లాక్ చేసి కీసు జేబులో పడేసుకుని కాస్త కాలర్ సర్దుకుని మెట్లెక్కాడు. హాయ్ శ్రీను, వెల్కమ్ టు ది జైల్ అంటూ పలకరించింది రేఖ. తెల్లని కోటు తొడుక్కుంది. భుజం మీద స్టెతస్కోపు ఊగిసలాడుతోంది. రేఖ, నాన్నగారేరి? ఆఫీస్ రూంలో ఉన్నారా? రేఖ నవ్వుతూ వినపడ్డం లేదు అంటూ లోపల గదిలో క్షు పెట్టింది. చెవొగ్గి విన్నాడు శ్రీనివాస్. మై గాడ్, అంత భక్తులా అయితే? ఆశ్చర్యంగా అన్నాడు. మరి క్లబ్స్కి వెళతారు, టెన్నిస్ ఆడతారు? రేఖ మునివేళ్ల మీద లేచి శ్రీనివాసు చెవి మేలేస్తూ, ఏం బుర్రా, భక్తుంటే క్లబ్కి వెళ్ళకూడదా, పేకాడకూడదా? బాయ్, నేను వెళుతున్నా అంటూ ముందుకి సాగిపోయింది. మళ్ళీ ఎప్పుడొస్తావు? సాయంత్రం 4 గంటలకి అంది. అంతసేపేం చేస్తావు? ఓ గంటలో వచ్చేలేవా? జాలిగా అడిగాడు శ్రీనివాస్. ఏం, మా నాన్నగారి దగ్గర భయమా? తమరు నాన్నగారి దగ్గర భయపడనక్కర్లేదు లాయర్ గారు. నాన్నగారి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఏ జూనియర్నైనా 4 రోజుల్లో ఆదర కొట్టేస్తారాయన అంటూనే ఇలారా అని చేయి పట్టి శ్రీనివాస్ని లాక్కెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టింది. ఓ గంటలో వచ్చేయాలా? నాలుక చూపెట్టు, చెయ్యిలా ఇవ్వు, నోరు తెరు అంటూ పల్సు చూడడం మొదలుపెట్టింది. గట్టిగా ఊపిరి, నెమ్మదిగా ఊపిరి వదులు. దగ్గుందా? అన్నం సహిస్తోందా? ఏది వెనక్కు తిరుగు అంటూ చెవులకి స్టెతస్కోపు తగిలించింది. అబ్బబ్బా, ఎంతసేపు? విసుగ్గా అడిగాడు శ్రీనివాస్. స్వామి, అదే నేను అడగబోతున్నాను. ఒక్కొక్క మనిషికి సరాసరి 5 నిమిషాలిచ్చినా గంటకి డజను మందిని కూడా చూడలేం, తెలిసిందా? నేనుండేది జైలు ఆసుపత్రి. ఏం, జైల్లో మనుషులేం తక్కువ ఉన్నారనా నీ ఉద్దేశం? పైనున్న వాళ్ళకంటే అక్కడే ఎక్కువ ఉన్నారనిపిస్తోంది నాకు, తెలిసిందా? వస్తా అంటూ చెయ్యి ఊపింది. ఏంటి శ్రీనివాసు, వచ్చేస్తివా అంటూ అప్పుడే హాల్లోకి అడుగు పెట్టాడు అయ్యర్. రారా, మీ బాబుని చూస్తే నిన్ను చూడనక్కర్లేదయ్యా, ఒక్కే మూస అంటూనే తన కుర్చీలో కూర్చున్నాడు. ఆయన లుంగి, నడుంకి బెత్తెడు వెడల్పున నల్లబెల్టు, మెళ్ళో నవరత్నాల దండ, ముఖాన విభూది రేఖలు వింతగా చూస్తూ నిలబడ్డాడు శ్రీనివాస్.
ఈయన కోర్టు వేషానికి ఇంటి వేషాలకి ఎంత పోలిక లేదేంటి అనుకున్నాడు. మీ నాన్నతో చెప్పానోయ్, ఉట్టినే కంపెనీ సివులు చూస్తుంటే బోరు, క్రిమినల్ సైడ్ చేపడితే ఛాలెంజింగ్గా ఉంటుంది. పేరుకి పేరు, డబ్బుకి డబ్బు. మీరన్నది రైటే సార్. గుడ్. ఈరోజే డ్రాఫ్ట్ చేయిస్తా చూడు నీ చేత. ఒక్క 6 నెలలు, ఒక్క 6 నెలల్లో నా జూనియర్ వస్తాడు చాలు అనిపించనటోయ్ అంటూ శ్రీనివాస్ భుజం గట్టిగా తట్టాడు అయ్యర్. ఈ పూటకి ఫైళ్లు చూస్తారని తీశానండి అంటూ ఓ మేటెడు ఫైళ్లు బల్ల మీద పెట్టాడు అయ్యర్ గారి గుమస్తా. వాటికేసి భయంగా ఓసారి చూసి ఇవన్నీ చదవాలా అన్నాడు. చదవనక్కర్లేద్దోయ్, చూడు తెలుస్తుంది. తర్వాత వద్దన్నా నువ్వే చదవక వదలవు. ఏమంటారు గుమస్తా గారు అంటూనే తమలపాకుల డబ్బా ముందు పెట్టుకున్నాడు అయ్యర్. చిత్తం. జూనియర్ గారికి చెప్పవలసినవి త్వరగా చెప్పండి. ఇంకా ఆకు ఒక్క నోట్లోకెళితే ఏం చెప్తున్నారో తెలియకపోవచ్చు అంటూ హెచ్చరించి తన సీట్లోకి వెళ్ళిపోయాడు గుమస్తా. ఊరు ఎగిరిపోయేటంత గట్టిగా నవ్వేస్తూ, బాగా చెప్పారు. చూడు శ్రీనివాస్, ఆ 2వ వరుసలో 6వ పుస్తకం తీ అంటూ అరచేతిలో కొంచెం సున్నం రాసి కాస్త పొగాకు వేసి వేలుతో రుద్దడం ప్రారంభించారు. శ్రీనివాస్ వారు చెప్తున్న పుస్తకాలన్నీ చూస్తూనే ఉన్నాడు. తొందర పెడుతూనే ఉన్నాడు. లాయర్ గారు కాస్త చూసి, ఇది కాదోయ్, ఆ 9వది, ఆ 12వది అంటూనే ఉన్నారు. చివరికి ఆయనకు కావలసింది దొరికింది. ఇదిదా అంటూ ఆ పుస్తకం మీద చేత్తో ఒక్క గుద్దు గుద్దేసరికి మిగిలిన వాల్యూమ్ల దొంతరలు అమాంతం ఎగిరి కింద పడ్డాయి. అబ్బా అంటూ కాలు పక్కకు జరిపేసుకున్నాడు శ్రీనివాస్. న్యాయం నిండా ఘనం శ్రీనివాసు అంటూ పుస్తకంలో తల దూర్చేశాడు అయ్యర్. శ్రీనివాస్ తన టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. ఒక్కొక్క ఫైలు తిరగేయడంలో నిమగ్నమైపోయాడు. అవి చదువుతుంటే కాలం గడుస్తున్నట్టే తెలియలేదు అతనికి. సాయంత్రం డ్యూటీ ముగించి తిరిగొచ్చిన రేఖ శ్రీనివాస్ ఇంకా అలాగే కూర్చునుండడం చూసి టీ పంపిస్తూ, ఓసారి లోపలికి రా అని ఓ చీటీ పెట్టి పంపింది. పని కుర్రాడు ఆ ట్రే తిన్నగా సీనియర్ గారి బల్ల మీద పెట్టేస్తూ, టీ సార్ అనేశాడు. టీ రేఖం వచ్చేసిందా? గుడ్. శ్రీనివాసు కూడా పంపమను అంటూ టీ అందుకుని చీటీ కూడా అందుకున్నాడు. తండ్రి చేతిలో చీటీ చూసి నాలుగు కరుచుకుంది రేఖ. ఎందుకబ్బా లోపలికి రమ్మంది అంటూ, రేఖమ్మ అంటూ లోపలికొస్తోన్న తండ్రిని చూసి గబగబా ఇంకో టీకి అన్నీ సర్దడం ప్రారంభించింది రేఖ. అయ్యర్ కూతురికేసి ఓసారి వింతగా చూశాడు. అసలే క్రిమినల్ బ్రెయిను. ఇట్టే కనిపెట్టేశారు. జరిగిన పొరపాటుకి గట్టిగా నవ్వేశాడు. చీటీ రేఖ చేతికిస్తూ, ఇలాంటి చిన్న పొరపాట్లే తల్లి నేరగాళ్ళని పట్టిస్తాయి అంటూ హెచ్చరించారు. రేఖ నవ్వేస్తూ, మీరు మరీం డాడీ, ఆ చీటీలో ఏముందని, ఎవరిని పట్టుకోగలరు అంది. పాయింటే, లాయరు కూతురివి కదూ అంటూ తన గదిలోకి వెళ్లారు. మై గాడ్, ఎంత పొరపాటు జరిగిందో చూసావా, చదివుంటే అడిగాడు శ్రీను. చదివేగా లోపలికొస్తా అంది రేఖ. నాదే తప్పు. ఏం చేతికివ్వచ్చుగా. శ్రీను, ఉత్తరం ఎందుకు? నేనే తిన్నగా నీతో వస్తున్నా. మీ నాయనమ్మని చూసినట్టు ఉంటుంది, మన సంగతి చెప్పినట్టు ఉంటుంది. వచ్చి తీరాలా? ఇబ్బందిగా ముఖం పెట్టి కుర్చీకి తగిలించిన కోట్ అందుకున్నాడు శ్రీనివాస్. ఏమని అడుగుతావేం అన్నాడు కారెక్కి కూర్చుంటూ. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, సార్ మీ అబ్బాయిని నేను ప్రేమించాను, మేం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, మీకేమన్నా అభ్యంతరమా అంటూ. ఎస్ అంటే నువ్వు కట్టకపోతే నేనే నీ మెళ్ళో కుస్తీ కట్టేస్తా. నో అంటారనుకో, నిన్ను నేను లేవదీసుకుపోతా, సరేనా అంది. కారు ఇంజిన్ ఆపేసి రేఖ 2 చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు శ్రీనివాస్. రేఖ ప్లీజ్, నానమ్మ అన్నీ అడుగుతోంది, ఈరోజే అడగమంటానుగా, నువ్వు కారు దిగు అంటూ తలుపు తెరిచాడు. నానమ్మ లాయర్ గారికి వకాల్తా, ఎవరైనా వింటే నవ్వుతారు. తమరు కొంచెం త్వరగా ఎదిగి నన్ను వదిలేస్తారనుకుంటున్నా. లాభం లేనట్టుంది. ఈసారికి వదిలేస్తున్నా శ్రీను, మళ్ళీ వాయిదా అడిగితే ఊరుకునేది లేదు అంటూ కారు దిగేసింది రేఖ. బ్రతుకు జీవుడా అనుకుని కారుని ఇంటికేసి పోనిచ్చాడు శ్రీనివాస్. ఇల్లంటే ఆత్మీయులు అనురాగం ఉండేది. రేఖ ఇంట్లోలా సరదా వెల్లివిరిసేది. కానీ నాదేమిల్లు అనుకుంటూ పోర్టుకోలోకి కారు తిప్పాడు. ఎప్పట్లా నిశ్శబ్దంగా ఏ అలికిడి లేకుండా ఉంది. వీధి గుమ్మం దగ్గర పడి ఉన్నాడు ఎవడో. హాల్లో సుభద్రాదేవి వెంకన్న మీద అరుస్తోంది. ఓ తాగుబోతు వెదవని తరంలేని నువ్వెందుకీ కొంపకి అంటోంది. ఏం నానమ్మా, వెంకన్నేం చేస్తాడు వాణ్ణి, శవంలా పడున్నాడు. ఎంతకీ ఎవడు వాడు? చిన్నబాబు, వాడు ఎవడో తాగుబోతు వెదవ. నువ్వు వెళ్ళు శ్రీను, పోయి స్నానం చేసి బట్టలు మార్చుకో అంటూ శ్రీనివాసుని లోపలికి పంపించేసింది. ఏంటో ఈ నాయనమ్మ నేను ఇంకా చిన్న కుర్రాననుకుంటుంది. నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాస్.
రేఖను తను పెళ్లి చేసుకోవాలి. కానీ ఇది నాన్నగారికి ఎలా చెప్పడం? నాకే అమ్ముంటేనా అని 1కి 10 సార్లు తల్లినే తలుచుకుంటున్న శ్రీనివాస్కి ఎలాగైనా తన తల్లి ఎలా ఉండేదో, ఎలా మరణించిందో అని వినాలన్న కుతూహలం ఎక్కువైంది. ఎలాగైనా వెంకన్న దగ్గర కూర్చుని తెలుసుకుంటాను అనుకుని వాలు కుర్చీలో నడుము వాల్చాడు. ఎక్కడో లీలగా ఫోను మోగినట్టు వినిపించింది శ్రీనివాస్కి. శ్రీనివాస్ పెదవుల మీద సన్నగా నవ్వు వెలిసింది. రాంగ్ నెంబర్, నానమ్మ కోసం అయ్యుంటుంది అనుకున్నాడు. అతను అనుకున్నట్టే నానమ్మ గొంతు చాలా ఆందోళనతో కూడి రాంగ్ నెంబర్, నీకెన్నిసార్లు చెప్పాలి అంటూ అరుస్తోంది. అప్పుడే నాన్నగారి కారు పోర్టికోలో ఆగిన చప్పుడయింది.